అందరు వచ్చారు కదా టోనీ, అందరు వచ్చారేమో చూడు. సో నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, మనం ఇప్పటిదాకా చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ మర్చిపోండి. ఒక సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన కోసం ఇప్పుడే పోలీసులు వెతుకుతున్నారు. మనం చేసిన అన్ని క్రైమ్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్కి వెళ్ళిపోండి. స్టేట్స్ ఖాళీ లేకపోతే కంట్రీస్కి కూడా వెళ్ళండి. ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటా. ఎందుకంటే మీరందరూ నాకు తోడబుట్టిన వాళ్ళతో సమానం. టోనీ, నీకు అర్థమైంది అనుకుంటా. వీళ్ళందరికీ ఎవరెవరికి ఎంత డబ్బు కావాలో ఇచ్చేసాయి. ఏంటి ఆపవా? ఎందుకు? విన్నావా వాడేమన్నాడు? నువ్వు విన్నావా? పిచ్చ నా కొడక, ఎంతమంది పోలీసులు వెతుకుతున్నారో తెలుసా? హోల్ ఇండియా మన కోసం వెతుకుతుంది, మనల్ని చంపడానికి. నువ్వేంట్రా అంటే నేను ఒక్కడిని చూసుకుంటా పీకుతా అంటావా? ఏంటి పీకేది? నా పొచ్చు మూసుకొని ఎంత డబ్బు కావాలో తీసుకొని వేరే స్టేట్కి చెక్కే. ఇక్కడున్న అందరికి ఒకటే చెప్తున్నా, ఇంకా క్రైమ్స్ నేను చేస్తాము అని అంటే మాత్రం మనలో ఒక్కడు దొరికినా కూడా అందరూ దొరుకుతారు. ఏంటి నువ్వు ఆపవా? గుర్తుపెట్టుకో, వీళ్ళందరి కోసం నీ ప్రాణం తీయాల్సి వస్తే నేను ఆలోచించను. ఎందుకంటే నువ్వు నా పార్ట్నర్ అయి ఉండొచ్చు, కానీ ఈ 50 మంది నా కుటుంబం. నా దగ్గర ఏమీ లేనప్పుడు నాతో నమ్మి నాతో ఉండి నేను చేసే పాపాల్లో చేసిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరినీ కాపాడుకోవడం నా ధర్మం. గుర్తుపెట్టుకోటోని, నీ వల్ల ఏదైనా కావాలి, నీకు ఎలాంటి చావు చూపిస్తానంటే నువ్వు అది ఊహల్లో కూడా ఊహించుకోలేవు. గుర్తుపెట్టుకోండి, అందరం మనం ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఓకే? నువ్వు కూడా నా మాట వింటే బాగుపడతావు, లేకపోతే చస్తావు.